Namaste, welcome to NTV Sports, presented by Valeru Developers, powered by My Doctor Pain Relief and gift partner Big C. రైట్ లక్నో వేదికగా లక్నో అండ్ రాజస్థాన్ ఈ ఇరు జట్లు కూడా తలపడబోతున్నాయి ఇవాళ. మరి టీమ్స్ పరంగా చూస్తే కూడా రెండు స్ట్రాంగ్ టీమ్స్, ఎందుకంటే లక్నో ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడితే అందులో 5 విన్ అయింది, అలాగే రాజస్థాన్ 8 మ్యాచ్లు ఆడితే 7 విన్ అయింది. సో టీమ్స్ పరంగా కూడా ఈ రెండు జట్లు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. బట్ టీమ్స్ కంటే కూడా ఈ మ్యాచ్లు ఇరు జట్ల క్యాప్టెన్లకి కూడా చాలా ఇంపార్టెంట్ అనే టాక్ నడుస్తోంది. ఎందుకంటే ఇందులో సంజు అండ్ కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరూ కూడా ఈ సీజన్లో బెటర్గా ఆడితే, సంజు చాలా బాగా ఆడితే వచ్చే వరల్డ్ కప్కి సెకండ్ వికెట్ కీపర్గా సంజుని పంపించాలన్న చర్చ జరుగుతున్నట్లు టాక్స్ వినిపిస్తున్నాయి. సో మాట్లాడుకుందాం ఇవాళ జరగబోయే మ్యాచ్ గురించి, అలాగే వీళ్ళ పర్ఫార్మెన్స్ గురించి కూడా. ఎస్, స్పోర్ట్స్ అనలిస్ట్ సందీప్ ఈజ్ హియర్ విత్ us. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సందీప్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. యా, సో నేను చెప్పింది అయితే కరెక్టే కదా. ఇప్పుడు ఈ రెండు జట్ల కంటే కూడా ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ అనుకోవచ్చు, సంజుకి అండ్ కేఎల్ రాహుల్ కి కూడా. సంజుని కాకుండా కేఎల్ రాహుల్ ని ఎట్టి పరిస్థితుల్లో ఈ వరల్డ్ కప్ మ్యాచ్ కి సెకండ్ వికెట్ కీపర్ గా పంపించాలన్న చర్చ నడుస్తోంది అన్న టాక్స్ వినిపిస్తున్నాయి. వాట్ యు సే? అంటే ఈ టాక్స్ కొంతమంది రిపోర్టర్స్ వాళ్ళ ట్విట్టర్ ప్లాట్ఫామ్ వేదికగా చెప్పారు దట్ కేఎల్ రాహుల్ని బీసీసీఐ కన్సిడర్ చేస్తుంది, సంజు శాంసన్ కన్నా అతనికే కాస్త ఎక్కువ వెయిట్ ఉంది వాళ్ళ ఆలోచనలో అని చెప్పారు. విచ్ ఐ థింక్ అన్ఫేర్ కాల్ సంజు శాంసన్ విషయంలో. ఎందుకంటే T20 ఇందులో మనం తీసుకుంటే కనుక ఈ సీజన్ కానివ్వండి, లాస్ట్ సీజన్ కానివ్వండి, మిడిల్ ఆర్డర్లో బాగా ఆడిన వికెట్ కీపర్ సంజు శాంసన్. ఇప్పుడు రిషబ్ పంత్ బాగా కంబ్యాక్ ఇచ్చి వచ్చాడు, బాగా ఆడుతున్నాడు. తను లెఫ్ట్ హ్యాండ్ రావడం వల్ల ఇంకొంచెం అదనంగా అడ్వాంటేజ్ కూడా ఉంటుంది ఆ మిడిల్ ఓవర్స్లో ఆడడానికి. 3 డౌన్ 2 డౌన్ పొజిషన్లో ఆడతాడని. సంజు ఈజ్ ప్లేయింగ్ 1 డౌన్. కేఎల్ రాహుల్ ఓపెనర్గా ఆడుతున్నాడు. ఈ ఒక్క లిస్ట్లో తీసుకున్న ఓపెనర్గా కేఎల్ రాహుల్ రావాలి అంటే అతను జైస్వాల్ని, విరాట్ కోహ్లీని దాటి రావాలి. సో ఐ డోంట్ థింక్ దట్స్ అ లాజికల్ థింగ్. ఒకవేళ కేఎల్ రాహుల్ని వాళ్ళు 1 డౌన్లోనో లేదా మళ్ళీ ఓపెనింగ్ గానో పెట్టారంటే లాస్ట్ T20 వరల్డ్ కప్లో ఎటువంటి తప్పిదాలు జరిగాయో ఇక్కడ కూడా అవే జరుగుతాయి. సో ప్రాబబ్లీ అది వాళ్ళు మరి ఏ విధంగా వాళ్ళు మాట్లాడారో లేదో తెలియట్లేదు, కానీ ఐ ఫీల్ లాజికల్గా మాట్లాడుకుంటే కనుక సంజు షుడ్ బి ది సెకండ్ కీపర్. ఇన్ఫాక్ట్ ఫస్ట్ కీపర్గా ఉండాలి. బట్ రిషబ్ లెఫ్ట్ హ్యాండ్ రావడం వల్ల అండ్ అతని కంబ్యాక్ ఉంది, బాగా ఆడుతున్నాడు, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. కొంచెం 2 డౌన్ 3 డౌన్ కూడా ఆడగలడు కాబట్టి అతని వైపు కొంచెం మక్కువ చూపే అవకాశం ఉన్న సంజు షుడ్ బి ఇన్ ద స్క్వాడ్ అనేది నా ఫీలింగ్. ఓకే, కెన్ వి కంపేర్ సంజు అండ్ కేఎల్ రాహుల్ ఇన్ దిస్ దేర్ పర్ఫార్మెన్స్ ఇండివిజువల్లీ? ఈ సీజన్లో చూసుకుంటే రాహుల్ లాస్ట్ మ్యాచ్ పక్కన పెట్టిన అంతకుముందు 3 మ్యాచ్లు బాగా ఆడాడు. ఒక మ్యాచ్లో 80 ఎంతో కొట్టాడు, అంతకుముందు మ్యాచ్లో దాదాపు 2 సార్లు 39, 38 ఎంతో కొట్టాడు. సో అక్కడ అతను కూడా మంచి నాక్స్ అనేవి కనిపించాయి. ఫస్ట్ ఆడిన దాంట్లో కూడా 60 కొట్టాడు, వీళ్ళకి అగేన్స్ గానీ ఒక 60 కొట్టాడు. సో అతని దగ్గర మంచి నాక్స్ కనిపించాయి. సంజు శాంసన్ విషయంలో కూడా చాలా మంచి నాక్స్ వచ్చాయి. అతను బాగా ఆడాడు. ఇండివిజువల్గా ఇద్దరు ఐపీఎల్లో బాగా ఆడారు. కానీ అగైన్ ద క్వశ్చన్ ఇస్ ఏ రోల్కి వాళ్ళని పిక్ చేసుకుంటున్నారు. కేఎల్ రాహుల్ హెస్ ఆల్వేస్ బీన్ అన్ ఓపెనర్. సంజు శాంసన్ ఓపెన్ చేయాల. సరే పోనీ కీపర్స్గా లిస్ట్లో పెట్టుకుందాం అంటే సంజు ఇస్ అ బెటర్ కీపర్. కేఎల్ రాహుల్ కన్నా కేఎల్ రాహుల్ కీపింగ్ చాలా ఇంప్రూవ్ అయింది, కాదనట్లేదు. బట్ సంజు శాంసన్ ఈజ్ అ బెటర్ కీపర్. సో ఆ స్పిన్కి అగేన్స్ కానివ్వండి, ఫాస్ట్ బౌలింగ్ అగేన్స్ కానివ్వండి, సంజు ఇస్ అ బెటర్ కీపర్. సో ఆ లెక్కన చూసుకున్నా కూడా, స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్నా కూడా ఐ థింక్ సంజు ఇస్ అ కొంచెం ఎడ్జ్ ఉంది సంజుకి. రైట్, విల్ టాక్ అబౌట్ ద టీమ్స్ హియర్ రైట్ నౌ. అండ్ రాజస్థాన్ గురించి మాట్లాడుకుంటే 8 మ్యాచెస్ ఆడితే 7 విన్ అయిందంటే ఇది మామూలు విషయం కాదు కదా. సో టీం పరంగా చాలా స్ట్రాంగ్ ఉంది. ఇంకా ఏంటి అంటే మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు చూస్తే ఏది మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు అంటారు మీరు? సో 8 గెలవాల్సింది. ఆ 8లో 7 గెలిచారంటే ఒక మ్యాచ్ చివరి దాకా తీసుకొచ్చి పోగొట్టుకున్నారు. ఆ చివరి దాకా తీసుకొచ్చి పోగొట్టకుండా ఉండే విషయం వాళ్ళు మెరుగుపరుచుకోవాలి. ఒకటి, లాస్ట్ 2 గేమ్స్ వాళ్ళ స్పిన్నర్స్ కాస్త రన్స్కి వెళ్ళారు. అదొక్కటి వాళ్ళు కంట్రోల్ చేసుకుంటే మిగతాదంతా కూడా సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక పర్ఫెక్ట్ టీం అనేది ఉంది. లాస్ట్ మ్యాచ్లో జైస్వాల్ కూడా 100 కొట్టాడు, అతను ఫామ్లోకి వచ్చాడు. బట్లర్ ఆల్రెడీ 200 వేసాడు. ఆ తర్వాత సంజు శాంసన్ బాగా ఆడుతున్నాడు, రియాన్ పరాగ్ బాగా ఆడుతున్నాడు. అవసరం ఉన్నప్పుడల్లా షిమ్రాన్ హెట్మేర్, రోహ్మన్ పౌల్ బాగా ఆడుతున్నారు. అశ్విన్ చహల్ దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. లాస్ట్ 2 మ్యాచ్లు కొంచెం అటు ఇటు అయినా వాళ్ళిద్దరి దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. ఆవేష్ ఖాన్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు, సందీప్ శర్మ బాగా బౌలింగ్ చేస్తున్నాడు, ట్రెంట్ బోల్ట్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అవసరం అంటే నంద్రి బర్గర్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ఆడిన 12-13 మంది, కుల్దీప్ సెన్ ఆడిన 13 మంది బాగా కాంట్రిబ్యూట్ చేశారు. సో ఇంకే విధంగానూ వాళ్ళు మెరుగుపరుచుకోవాలని ఆలోచన అక్కర్లేదు వాళ్ళకి. వాళ్ళు చేయాల్సిందల్లా ప్రాసెస్ కంప్లీట్గా ఫాలో అయిపోయి అనవసరమైన ఎక్స్ట్రా ఓవర్ థింకింగ్ చేయకూడదు. ఇక్కడ ఏమవుతుందంటే బాగా గెలిచేస్తున్నాడు, కాస్త ఎక్స్పెరిమెంట్ చేద్దాం, కొంచెం ఈ యాంగిల్ మీద దృష్టి సారిద్దాం, అలాంటివి కాకుండా సింపుల్గా ఏది వర్కౌట్ అవుతుందో దాని మీద ఫోకస్ చేసుకుంటే ఐ థింక్ దిల్ ఫినిష్ టాప్. ఈ సీజన్లో వాళ్ళు టాప్ ఆఫ్ ద టేబుల్ ఫినిష్ చేయకపోతే విల్ బి వెరీ డిసప్పాయింటెడ్. ఎందుకంటే అటువంటి తీరు వాళ్ళు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. చాలా సార్లు అంటే బాగా బెటర్ గా పర్ఫామ్ చేస్తుంటే ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చేస్తే బాగుంటుంది అని అంటారు. మీరేమో ఎక్స్పెరిమెంట్ చేయకుండా ఉండి కామ్ గా
టాప్ ఆఫ్ ది టేబుల్కి వెళ్ళిపోయి గ్యారంటీ ఉంది అంటే అప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసుకోండి. ఇప్పుడు ఐపీఎల్ ఏంటంటే ఫస్ట్ 2 ప్లేస్లకి 2 సార్లు ఆ ప్లే ఆఫ్స్లో ఆడే అవకాశం ఉంటుంది ఫైనల్స్కి వెళ్ళడానికి. ఆ అవకాశాన్ని కోల్పోకూడదు. అది ఇప్పుడున్న స్టేజ్లో సగం ఐపీఎల్ అయిపోయి కొంచెం ఇప్పుడు ఒక ప్రెషర్ ఫేజ్కి వెళ్తున్న తరుణంలో 7 మ్యాచ్లు గెలిచారు వాళ్ళు 8లో. ఇక్కడ ఇంకో 2 మ్యాచ్లు గెలిచారంటే కనుక షోర్ షాట్ వాళ్ళకి టాప్ 2 ప్లేస్ కన్ఫర్మ్ అవుతుంది. ఆ 2 మ్యాచ్లు గెలిచిన తర్వాత కావాలంటే ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో రాజస్థాన్ టీం అయితే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో విన్ అయితే సంజు వరల్డ్ కప్ కి వెళ్ళే ఛాన్స్ ఉందంటారా? అంటే ఈ మ్యాచ్లో విన్ అయినా అవ్వకపోయినా వాళ్ళు ఐపీఎల్ గెలిచినా గెలవకపోయినా నన్ను అడిగితే కనుక నన్ను టీం పెట్టమంటే కనుక సంజు శాంసన్ ఇస్ ఆల్వేస్ ఇన్ ద టీం. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే అతను జస్ట్ నాట్ కీపర్గా చూడకండి, అతను మంచి ఫీల్డర్ కూడా. అవుట్ ఫీల్డ్లో కూడా బాగా ఫీల్డింగ్ చేయగలడు, టాప్ ఆర్డర్లో ఎవరికైనా ఇంజరీ అయినా కూడా బాగా బ్యాటింగ్ చేయగలడు. అన్ని విధాలుగా కలిసి వచ్చే ఒక ప్లేయర్ కాబట్టి ఐ థింక్ ఈ షుడ్ బి ఇన్ ద టీమ్. ఓకే, సో కంపేర్ చేస్తే లక్నో కూడా బాగానే ఆడుతోంది, బట్ రాజస్థాన్ తో కంపేర్ చేస్తే తక్కువ మ్యాచ్లు విన్ అయింది. బట్ లక్నోను చెన్నైలోనే ఓడించొచ్చింది. దీన్ని కూడా మనం తక్కువ అంచనా వేయలేము. ఇప్పుడు హోమ్ గ్రౌండ్ లో అవుతుంది ఇంకా మ్యాచ్, సో ఇంకా ఎట్లాంటి పర్ఫార్మెన్స్ చూడొచ్చు అంటారు? లక్నో సూపర్ జైంట్స్ ఈ పొజిషన్లో ఉండడానికి కారణం వాళ్ళు లాస్ట్ 2 మ్యాచ్లు. ఆ 2 మ్యాచ్ల్లో వాళ్ళు చెన్నైని ఓడించారు. ఒకటి వాళ్ళు హోమ్ గ్రౌండ్లో చెన్నైని ఓడించారు, ఇంకోటి చెన్నైకి వెళ్ళి చెన్నైని ఓడించారు. సో దానివల్ల ఏమైందంటే చెన్నై సూపర్ కింగ్స్ మైండ్లో డౌట్లు పెట్టారు, అదే మేము క్వాలిఫై అవుతామా లేవా అని చెప్పి. వీళ్ళకి ఏంటంటే కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నారు. వీళ్ళ ఇన్నింగ్స్ మొత్తంలో వీళ్ళ ఆట మొత్తంలో ఇప్పటిదాకా జరిగిన 8 మ్యాచ్ల్లో స్టైనిస్ తప్ప అందరూ కాంట్రిబ్యూట్ చేశారు. లాస్ట్ మ్యాచ్లో అతనే కొట్టాడు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు. సో వీళ్ళు కూడా బాగా ఆడుతున్నారు. అండ్ రాజస్థాన్ రాయల్స్కి అగేన్స్ట్ కొన్ని ఓడిపోయారు, ఆ మాట వాస్తవమే. ఫస్ట్ మ్యాచ్ వీళ్ళ మధ్య జరిగినప్పుడు ఓడిపోయారు. బట్ ఆల్వేస్ లక్నో ఇస్ అ వెరీ గుడ్ సైడ్. ఆక్షన్ అయిన తర్వాత కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళ దగ్గర బౌలింగ్ ఉందా అది ఇది అని. వాళ్ళు మయాంక్ యాదవ్ని ఇంట్రొడ్యూస్ చేశారు, బాగా వేసాడు బౌలింగ్. యష్ ఠాకూర్ బాగా వేసాడు బౌలింగ్. మ్యాట్ హెన్రీని తీసుకొచ్చారు, అతను బాగా వేస్తున్నాడు బౌలింగ్. కృణాల్ పాండ్యా బాగా వేస్తున్నాడు బౌలింగ్. అన్ని విధాలుగా కూడా బౌలింగ్ బాగుంది. బ్యాటింగ్ కూడా నికోలస్ పూరన్, మార్కస్ స్టాయినిస్ వీళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇట్స్ అ వెరీ గుడ్ టీమ్ లక్నో సూపర్ జైంట్స్. ఓకే, బట్ లక్నోకి బ్యాటింగ్ లో అండ్ బౌలింగ్ కన్సిస్టెన్సీ అనేది ఉందని అంటారా? బ్యాటింగ్ లో కొంచెం లోపించింది, ఇందులో డౌటే లేదు. ఎందుకంటే ఒక మ్యాచ్లో కేఎల్ బాగా ఆడితే ఆ తర్వాత 2 మ్యాచ్లు అతని దగ్గర నుంచి సరిగా రన్స్ రాలేదు. 2 మ్యాచ్లో డికాక్ బాగా ఆడితే 2 మ్యాచ్లు కొంచెం అటు ఇటు అయ్యాయి. ఆ తర్వాత నెంబర్ 3 పొజిషన్లో ఎవరు వచ్చినా సరిగ్గా ఆడలేదు. దేవదత్ పడికల్కి 6 మ్యాచ్లు ఎంత అవకాశాలు ఇచ్చారు, 6 మ్యాచ్లో అతను ఏం కొట్టలేకపోయాడు. తన హైయెస్ట్ స్కోర్ 13 ఎంతో ఇప్పటిదాకా ఆడిన 6 ఇన్నింగ్స్లో. దీపక్ గుడాను 1 డౌన్ పంపించారు, అది వర్కౌట్ కాలేదు. కానీ అతను లాస్ట్ మ్యాచ్లో చెన్నైకి అగేన్స్ట్గా 4 డౌన్ ఎంతో వచ్చి బాగా ఆడాడు. బట్ ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, నికోలస్ పూరన్ బాగా ఆడుతూ వచ్చాడు. ప్రతి ఇన్నింగ్స్లో 1 ఇన్నింగ్స్ మినహాయించాడు. ఢిల్లీతో ఆడిన 1 మ్యాచ్ తప్ప ప్రతి దాంట్లో నికోలస్ పూరన్ కాంట్రిబ్యూషన్ ఉంది. అవసరం ఉన్నప్పుడల్లా ఆయుష్ బదోని కాంట్రిబ్యూషన్ అనేది కనిపిస్తుంది. సో ఈ మిడిల్ ఆర్డర్ చిన్న ఇబ్బంది ఏదైతే ఉందో మార్కస్ స్టాయినిస్ ఫామ్లోకి రావడంతో అది కూడా సెట్ అయిపోయింది. సో అదొక్కటే సెట్ చేసుకోవాలి. బౌలింగ్ వాళ్ళది బాగానే ఉంది. సో మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఏం చెప్తారు లక్నో? ఈ మిడిల్ ఆర్డర్లో మీరు ఎప్పుడైతే ఒక ఫస్ట్ వికెట్ పడిపోయిందంటే ఆ 1 డౌన్ వచ్చే బ్యాటర్ ఎవరు? ఇప్పుడు లాస్ట్ టైం మార్కస్ స్టాయినిస్ని పంపించారు, బట్ దేవదత్ పడికల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇబ్బంది అయింది. సో అక్కడ ఆ టాప్ 4లో బాగా ఆడగలిగే, బాగా కన్సిస్టెంట్గా రన్స్ కొట్టగలిగే, చక్కటి స్ట్రైక్ రేట్తో ఆడగలిగే ప్లేయర్ కావాలి. అండ్ ఇక్కడ లక్నో సూపర్ జైంట్స్ ఆర్ ఫేసింగ్ రాజస్థాన్ రాయల్స్. అక్కడ చహల్ అండ్ అశ్విన్ ఉన్నారు. ఇద్దరు చాలా చాలా పెద్ద స్పిన్నర్స్. చహల్కి అయితే 200 ఐపీఎల్ వికెట్లు ఉన్నాయి. అశ్విన్ ఎంత హేమహేమీలు అవుట్ చేసాడో అందరికీ తెలుసు. ఆ స్పిన్కి అగేన్స్ట్గా వీళ్ళ బ్యాటింగ్ దొరికే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఆల్ యంగ్ బౌలర్స్ ఉన్నారు ఇంకా చూస్తుంటే. అది పెద్ద అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలనే ఆశ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే అవకాశం వచ్చిందో వాళ్ళ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగపరుచుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మయాంక్ యాదవ్కి అవకాశం వచ్చినప్పుడు అతను వికెట్లు తీశాడు. యష్ ఠాకూర్కి అవకాశం వచ్చినప్పుడు అతను వికెట్లు తీస్తున్నాడు. సో ఈ యంగ్స్టర్స్, ఈ బ్రిగేడ్ అనేది చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. వాళ్ళకి కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ మయాంక్ యాదవ్ ఫిట్గా ఉంటే అతను ఈ గేమ్ ఆడాలి కూడా. అవును, వస్తారు. లాస్ట్ మ్యాచ్లో వస్తారని అనుకున్నారు, రాలేదు. ఈ మ్యాచ్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? ఈ మ్యాచ్లో రావాలండి. ఈ మ్యాచ్లో ఇంపార్టెంట్ అలాంటి ఎక్స్ప్రెస్ స్పేస్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి అతను పూర్తి స్థాయిగా ఫిట్గా ఉన్నాడు లేదనేది చూస్తున్నారు. కొన్నిసార్లు మీకు టీంతో పాటు ప్రాక్టీస్ చేయొచ్చు, కానీ మ్యాచ్ వరకు అంత ఫిట్నెస్ అనేది ఉండకపోవచ్చు. సో దానివల్ల కొంచెం అటు ఇటు జరిగే అవకాశాలు ఉన్నాయి. బట్ అతను ఉంటే కనుక ఇంకొంచెం ఆ బౌలింగ్లో ఇంకా షార్ప్నెస్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో లక్నో టీం మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు అంటే ఏం చెప్తారు? ఇందాకే అన్నాం కదండి, వాళ్ళ లక్నో గురించి స్పిన్కి అగేన్స్ట్గా వాళ్ళు చాలాసార్లు అవుట్ అయ్యారు. చెన్నై వికెట్ మీద కూడా స్పిన్ వాళ్ళకి పెద్దగా రాలా. స్పిన్ 4 ఓవర్లే పడ్డాయి అక్కడ. బట్ స్పిన్నర్స్కి ఢిల్లీలో కానివ్వండి, ఎక్కడ రాజస్థాన్తో ముందు ఆడినప్పుడు కూడా ఆ స్పిన్నర్స్కి కాస్త దొరికారు. అదొకటి చూసుకోవాలి. ఓకే, ఇకపోతే పిచ్, లక్నో పిచ్ ఎట్లా ఉందంటారు? ఇప్పటిదాకా అయితే బ్యాటింగ్ పిచ్లే వచ్చాయండి అక్కడ. లాస్ట్ ఇయర్ మీరు పోల్చుకుంటే కనుక కొంచెం స్లో పిచ్లు వచ్చాయి. ఈ ఇయర్ మాత్రం అలాంటి స్లో పిచ్లు ఏం రాలా. మంచి స్కోరింగ్ వికెట్సే వచ్చాయి. కాకపోతే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టే హీట్ రావడం, అదే వికెట్ల మీద ఆడుతూ ఉండడం, యూజ్డ్ వికెట్స్ ఉంటే కనుక పిచ్ కాస్త స్లో అవుతూ ఉంటుంది. సో దట్స్ అ డెఫినెట్ కేస్. చెన్నై వెళ్ళి అక్కడ ఆడినప్పుడు కూడా కొంచెం 2 పేస్డ్ వికెట్గానే వచ్చింది. సో అందుకే ఫస్ట్ బ్యాటింగ్ చేసేవాళ్ళు కాస్త ఇబ్బంది ఉంటుంది.
ఓకే. సో ఇరు జట్లు కూడా ఒకరి నుంచి ఒక టీంకి ఎట్లాంటి ఛాలెంజెస్ ఉంటుండొచ్చు, దీంట్లో ఉంటుండొచ్చు? రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది అంటే వాళ్ళు డెఫినెట్లీ దిల్ బి థింకింగ్ మన దగ్గర ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు, డ్యూ వచ్చింది అంటే బాల్ గ్రిప్ చేయలేరు, ఫాస్ట్ బౌలర్ మీద ఎక్కువ రిలే అవ్వాలి, సో కొంచెం ఎక్స్ట్రా పరుగులు కొట్టాలనే ఆలోచనలో ఉంటారు. సో అటువంటి పరిస్థితిలో బౌలర్స్ లైక్ కృణాల్ పాండ్యా కానీ బిష్నాయ్ కానీ వాళ్ళు వికెట్లు తీయగలరు. సో ఆ ఎక్స్ట్రా పరుగులు వెళ్ళాలనే ఆలోచనలో షార్ట్ సెలెక్షన్ మీద ఇబ్బంది అవుతుంది. అది రాజస్థాన్ రాయల్స్ దగ్గర న్యాచురల్ స్ట్రోక్ మేకర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా కొంచెం ఎక్స్ట్రా ఎక్స్పెరిమెంట్ షాట్స్ ఆడే అవకాశాలు ఉన్నాయి. అలాంటి కాస్త క్యాలిక్యులేటెడ్ రిస్క్ రాజస్థాన్ రాయల్స్ తీసుకోవాలి. లక్నో సూపర్ జైంట్స్ ఆడుతుంటే ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ థింగ్. ట్రెంట్ బోల్ట్ని స్టార్టింగ్లో వాళ్ళు కనుక ఆడలేకపోయారంటే వాళ్ళు మ్యాచ్ గెలవడం కష్టం పవర్ ప్లేలో. ఆ తర్వాత ఇంకా స్పిన్ గురించి ఎలాగో మనం మాట్లాడుకున్నాం. ఓకే, సంజు వరల్డ్ కప్ వెళ్ళాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నారు, వెళ్తారని కూడా చెప్తూ ఉన్నారు. బట్ ఏం చేస్తే వెళ్తారు అని అనుకుంటున్నారు? ఇప్పుడు చేయాల్సిందని చేసాడు, ఇంకా ఎక్స్ట్రా చేయాలి అంటే ఇదే ఫామ్ ని కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఇంకా వాళ్ళ దగ్గర ఇంకా 6 మ్యాచ్లు ఉంది లీగ్ లో. 6 మ్యాచ్లో 6 సార్లు అతనికి బ్యాటింగ్ వస్తుంది, 1 డౌనే ఆడతాడు కాబట్టి. సో 6 మ్యాచ్ల్లో అతను కనుక ఒక మంచి సగటుతో ఈవెన్ ఒక 30-35 యావరేజ్తో ఉన్నా కూడా ఒక మంచి స్ట్రైక్ రేట్ 140-150 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నట్టు, విచ్ ఇస్ వాట్ ఈస్ డూయింగ్. అలా ఆడాడంటే కనుక విల్ బి ఇన్. ఓకే, చూద్దాం ఏ మ్యాచ్ ఏ టీం విన్ అవుతుందో. రెండు కూడా బెటర్ గా పర్ఫామ్ చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్ సందీప్. సో ఇది వాటి ఎన్టీవీ స్పోర్ట్స్ లైవ్. స్టే ట్యూన్డ్ టు ఎన్టీవీ.